హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎగ్ రోల్ చేసుకున్నాము. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా అందరు తినే విధంగా ఎలా చేసుకోవాలో ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండిలోని ఆయిల్ వేయండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ షుగర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు చపాతీ పిండిని బాగా మెత్తగా నీళ్ళు పోసుకొని మెత్తగా ఎలా అయితే మన చపాతీలకి ఎలా అయితే చేసుకుంటామో అలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిండి కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయండి. తర్వాత దాన్ని మూత పెట్టి పక్కన తర్వాత మనం దానికోసం అని చెప్పి స్టఫింగ్కి కోసుకోవాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజ్ అండ్ ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ తీసుకొని ఆ స్టవ్ వెలిగించి అందులో కొంచెం చాలా తక్కువ ఆయిల్ వేసి అందులోని ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ అందులో వేసి లైట్ ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ ఫ్రై, మరీ ఎక్కువ దగ్గర కాకుండా కొంచెం మగ్గేటట్టు కొంచెం చేయండి. దీని తర్వాత మనం ఫ్రై చేసుకున్న వాటిలోని కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం చిల్లీ సాస్ కానీ టమాటా సాస్ కానీ ఏదైనా వేసుకోండి. తర్వాత దాన్ని ఇలా కలుపుకోవాలి. దీని తర్వాత ఒక పెనం తీసుకొని మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి. మనం ఎన్నైతే రోల్స్ తీసుకున్నామో అన్ని తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్ని ఏం చేయాలంటే పక్కన పెట్టుకోండి. దాని తర్వాత చపాతీని కాల్చండి. చపాతీకి ఆయిల్ వేయాలన్నా మీ ఇష్టమే, వేయకపోయినా పర్లేదు. దీని తర్వాత ఒక గుడ్డుని పెనం మీద ఇలా కొట్టుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న దాని మీద చపాతీ వేయండి. మనం కాల్చిన చపాతీ దాని మీద వేయండి. కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత దాన్ని రిటర్న్ తిప్పిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం సాస్ వేసుకొని రెడీ చేసుకున్న మ్యాగ్నేషన్ని దాని మీద వేసుకోండి. ఇట్లా రోల్ మధ్యలో వేసుకున్న తర్వాత దానిపైన టేస్ట్ తగ్గట్టు కొంచెం మనం ఏదైనా వేసుకోవచ్చు, మైనస్ వేసుకోవచ్చు, టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే టమాటో సాసే ఉంది, సో అదే వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న దాన్ని రోలర్ తిప్పేసేయండి. అంతే, ఎంతో వేడివేడిగా చక్కగా ఉన్న బయట చేసుకున్న రోల్స్ రెడీ. Thank you for watching.